అంగన్వాడీ కేంద్రంలో 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ దుండగుడు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం కమలమర్రిలోని పెద్దపల్లి గ్రామంలో అఘాయిత్యం చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రంలోనే 4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించారు. కాసేపు ఇక్కడ ఉండు, ఇంటికి వెళ్లి వస్తా అంటూ బావ రెడ్డెప్పకు చెప్పి వెళ్లిన విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ అదను చూసుకొని బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ రెడ్డెప్ప బడి నుండి ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి బాలికను తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మానభంగం ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుని కొరకు గాలింపు చర్యలు చేపట్టామని వివరాలు వెల్లడించిన డీఎస్పీ మహబూబ్ పాషా. రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక మైనర్ బాలిక 4 సంవత్సరాల బాలిక 2:30కి పోలీస్ వారి ద్వారా ఎగ్జామినేషన్ కోసం వచ్చారు. గాలివీడు దగ్గర నుంచి అటెంప్టెడ్ రేప్ అని వాళ్ళు పోక్సో యాక్ట్ కింద మనం తీసుకొచ్చారు. సో ఆ బాలికను మేము ఇక్కడ పర్యవేక్షణ ఉంచుకున్నాము. అంటే డ్యూటీ డాక్టర్ శ్రావణి గైనకాలజిస్ట్ ఎగ్జామిన్ చేశారు. ఆ పాపకి చేసి కొంచెం ఇబ్బంది జరిగింది అని చెప్పి మాకు పరీక్ష నిమిత్తము మాకు ఇక్కడ చేయాల్సిన వారిని వైద్య పరీక్షలు చేశాము. ఆ పాపకు చికిత్స అందించాము. ఏజ్ డిటర్మినేషన్ కోసము కడప రిమ్స్కి పంపించడం జరిగింది. వాళ్ళ చెప్పిన హిస్టరీ ప్రకారం అయితే నిన్న అంగన్వాడీ స్కూల్లో ఆ టీచరు ఇంటికి వెళుతూ అక్కడ వాళ్ళ బావని ఏదో అక్కడ డ్యూటీ చూసుకోమని అంగన్వాడీ టీచరు వాళ్ళ బావని పెట్టేసి వెళ్ళారంట. సో ఆ పాప సాయంత్రం 3:30కి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పారంట, ఇట్లా నాకు వాళ్ళ ఆయన జననేంద్రియాలతో నా ఒళ్ళు జననేంద్రియ దగ్గర అంతా కొంచెం ఇట్లా రుద్దినారు అని చెప్పి ఆ పాప చిన్న పాప చెప్పినారు. సో వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మాకు ఇక్కడ వైద్య పరీక్షలు మేము చేసినప్పుడు అక్కడ కొంచెం మేజర్గా అయితే ఏం ఇబ్బంది ఏం లేదు. కొంచెం మైనర్గా చిన్న పాప సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి కొంచెం లైట్గా ప్రాబ్లం ఉంది. సో మేము ఇక్కడ మా వైద్య పరీక్షలు చేశాము, ప్లస్ ట్రీట్మెంట్ ఇచ్చాము. మేము ఇక్కడ చేయాల్సిన న్యాయం అయితే పాపకి చేస్తామండి. మేయర్స్ అవన్నీ ఆర్ఎఫ్ఎస్ఎల్కి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించామండి, వైద్య పరీక్ష నిమిత్తం పంపించాము. అలాగే వయసు నిమిత్తం ఏజ్ డిటర్మినేషన్ కోసం కడప రిమ్స్కి పంపించాము. గాలివీడు మండలం కమలమర్రి పెద్దపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో 4 సంవత్సరాల చిన్నారి పైన అఘాయిత్యం జరిగిందని చిన్నారి తండ్రి మనం రాజశేఖర్ ఫిర్యాదు పైన గాలివీడు పోలీస్ స్టేషన్ నందు మానభంగం మరియు పోక్సో యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. ఇందులో బుద్ధాయిని అదుపులో త్వరలో తీసుకుని అరెస్ట్ చూపించి కేసు పూర్వపరాలు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ముద్దాయిని ఇంకా అరెస్ట్ చేయడం జరుగుతుంది. కేసు ఎప్పుడు నమోదు సార్? కేసు రాత్రి 9:30 గంటలకు నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అమ్మాయి పైన అఘాయిత్యం చేసిన అతని పేరు రెడ్డెప్ప అని, అదే గ్రామానికి చెందిన వ్యక్తి అని, అతని వయసు 55 సంవత్సరాలని తెలిసింది. అతను సదరు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న సుబ్బలక్ష్మి యొక్క బావయితారని కూడా తెలియడం జరిగింది. ఫిర్యాదు తెలియజేయడం జరిగింది. ఇతను కారణమైనటువంటి ఆ పాప అంగన్వాడీ కేంద్రంలో ఉండేవాళ్ళు బంధువులు కదా. పాపకును ముద్దాయికి ఎలాంటి సంబంధం లేదు. ముద్దాయి వచ్చి వడ్డీ కులానికి చెందిన వ్యక్తి, పాప బల్జి కులానికి చెందిన వ్యక్తి, ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ముద్దాయికును అంగన్వాడీ సెంటర్ నిర్వహించే ఆమె సుబ్బలక్ష్మి ఆయా వచ్చి బావ అవుతాడు, అంటే భర్త అన్న. ఇంకోటి సార్, ఈ రెడ్డి అనే వ్యక్తి ఆమె అంగన్వాడీ నిర్వహించే సుబ్బలక్ష్మి స్వయాన మరిది తన తమ్ముని భార్య అయినందున ఆమె ఇంటికి పోవడం జరిగింది. ఆమె లేని సమయంలో ఈ అఘాయిత్యం జరగడం జరిగింది.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.